2002లో ముగ్గురు అమెరికన్ స్నేహితులు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఒక సెయిలింగ్ ట్రిప్కి వెళ్లారు. ఆ ప్రయాణంలో వాళ్లలో ఒకరు పడవ కిందకు వెళ్లి తన చేతుల్లో ఒక జత బ్లాక్ ఫోమ్ షూస్ పట్టుకుని తిరిగొచ్చాడు. ఏదో పెద్ద నిధి దొరికినట్టు అతని కళ్లల్లో ఒక పెద్ద మెరుపు. కానీ అతని స్నేహితులు మాత్రం నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ షూస్ చూడ్డానికి చాలా వింతగా, అసహ్యంగా ఉన్నాయని వాళ్ళు అన్నారు. ఆ సమయంలో ఆ నడి సముద్రంలో ఎవరూ కూడా ఒక్క విషయం ఊహించుండరు. ఒకరోజు సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ ఈ రహస్యమైన షూస్ వేసుకున్నారని వాళ్ళకు తెలీదు. ఆ తర్వాత అవే షూస్ ఏకంగా 37,000 కోట్ల రూపాయల కంపెనీగా మారతాయని ఎవ్వరూ అనుకోలేదు. ఇది క్రాక్స్ కంపెనీ యొక్క కథ. అమెరికాలో ఉంటున్న డ్యూక్ హన్సన్ జీవితం ఆ సమయంలో చాలా దారుణమైన స్థితిలో ఉంది. సేల్స్ మరియు మేనేజ్మెంట్ రంగంలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అతని భార్య విడాకులకు అప్లై చేసింది. అలాగే క్యాన్సర్ వల్ల అతని తల్లి కూడా మరణించింది. ఇక జీవితంలో ఎలాంటి ఆశ లేదు అనుకున్న సమయంలో అతనికి 2 పాత స్నేహితుల నుంచి ఒక కాల్ వచ్చింది. వాళ్లే స్కాట్ సీమన్స్ మరియు జార్జ్ బోడెకర్. వీరు ముగ్గురు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో కలిసి చదువుకున్నారు. డ్యూక్ మూడ్ మార్చడం కోసం స్కాట్ మరియు జార్జ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఒక బోటింగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఆ చిన్న ట్రిప్ వాళ్ళ జీవితాల్ని మార్చి పడేసింది. 2002 వేసవి కాలంలో ఈ ముగ్గురు స్నేహితులు ఒక పడవలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ పడవ కెప్టెన్ రాన్ అలివర్ వాళ్లతో పాటే ఉన్నాడు. ఆ పడవ 48 ఏళ్ల స్కాట్ సీమన్స్కు చెందింది. అతనికి చిన్నప్పటి నుంచే ఏదైనా కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ ఉండేది. అతను ఏ కొత్త వస్తువు చూసినా వెంటనే దాన్ని విడదీసి మాడిఫై చేయడం మొదలుపెట్టేవాడు. తన 27 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్ మరియు మెడికల్ డివైజెస్ తయారు చేసే ఒక కంపెనీని ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కంపెనీని అమ్మేసి మంచి లాభాలతో బయటకొచ్చాడు. తన ప్రయాణాల్లో ఒకసారి కెనడాకు చెందిన ఫోమ్ క్రియేషన్స్ అనే కంపెనీ గురించి అతనికి తెలిసింది. వాళ్ళు క్రాస్ లైట్ అనే మెటీరియల్ మరియు ఇంజెక్షన్ మౌల్డింగ్ టెక్నాలజీని ఉపయోగించి కుషన్స్, పిల్లోస్, కయాక్ సీట్స్ లాంటివి తయారు చేసేవాళ్ళు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆ కంపెనీ క్యాజువల్గా ఒక షూ కూడా తయారు చేసింది. కానీ ఆ షూస్ కేవలం కెనడాలోని క్యూబెక్ సిటీలో మాత్రమే అమ్మేవాళ్ళు. స్కాట్ ఆ షూస్ ట్రై చేసినప్పుడు భవిష్యత్తులో వాటికి చాలా డిమాండ్ ఉంటుందని అతనికి అర్థమైంది. వెంటనే అతను కొన్ని జతల షూస్ కొని తన అలవాటు ప్రకారం వాటిని మాడిఫై చేయడం మొదలుపెట్టాడు. ఆ షూస్ 2 వైపులా రంధ్రాలు చేసి అదే మెటీరియల్తో చేసిన ఒక హీల్ స్ట్రాప్ను దానికి జత చేశాడు. ఆ బోటింగ్ ట్రిప్ సమయంలో స్కాట్ ఈ షూస్ను డ్యూక్ మరియు జార్జ్కు చూపించాడు. అవి స్విస్ చీజ్ లాంటి రంధ్రాలతో వెనుక గొంగళి పురుగు ఆకారంలో ఉన్న స్పాంజ్తో ఉన్న బ్లాక్ ఫోమ్ షూస్. వాటిని చూడగానే ఆ పడవలో ఒక్క క్షణం అంతా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆ 2 స్నేహితులు నవ్వు ఆపుకోకుండా నవ్వుతున్నారు. అవి చూడడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి మరి. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల్లో ఆ షూస్ వేసుకుని చూశాక వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ షూ బరువు కేవలం 170 గ్రాములు మాత్రమే ఉంది. మామూలు షూస్ కంటే ఇది 2-3 రెట్లు చాలా తేలిగ్గా ఉంది. దీన్ని క్రాస్ లైట్ అనే మెటీరియల్తో తయారు చేశారు. అంతేకాకుండా ఇందులో ఒక అద్భుతమైన లక్షణం ఉంది. కొంతసేపు దాన్ని వేసుకున్న తర్వాత శరీర ఉష్ణోగ్రత వల్ల అది మెత్తబడి మన పాదాల ఆకారం మరియు సైజుకు తగ్గట్టుగా సెట్ అవుతుంది. అందుకే అది వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే క్రాస్ లైట్ అనేది ఒక క్లోజ్డ్ సెల్ ఫోమ్ మెటీరియల్. అందుకే ఈ షూ నీళ్లలో తడిచినా కూడా ఏమీ కాదు. అవి వెంటనే ఆరిపోతాయి. అలాగే లెదర్ లేదా ఫ్యాబ్రిక్ షూస్ లాగా వీటి నుంచి ఎలాంటి చెడు వాసన రాదు. అన్నిటికంటే ముఖ్యంగా తడిగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది ఏమాత్రం జారకుండా చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఇస్తుంది. దీనివల్ల బోట్ డెక్స్, బీచ్లు మరియు పూల్ డెక్స్ లాంటి ప్రదేశాలకు ఇది చాలా పర్ఫెక్ట్ షూ. ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ షూస్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయని, ఖచ్చితంగా వీటిని ఒక బిజినెస్గా మార్చాలని వాళ్ళు భావించారు. వెంటనే ఒక స్టార్టప్ మొదలుపెట్టారు. దానికి జార్జ్ బోడెకర్ సీఈఓగా మారాడు. ఎందుకంటే అతను అప్పటికే 100 కంటే ఎక్కువ డామినోస్ ఫ్రాంచైజీలు నడుపుతున్నాడు. అలాగే క్విజ్నోస్ అనే కంపెనీలో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేస్తున్నాడు. కంపెనీలను రన్ చేయడంలో అతనికి చాలా అనుభవం ఉంది. అదే సమయంలో ఈ కొత్త షూ బిజినెస్లో మొదటి ప్రధాన ఇన్వెస్టర్గా మారడానికి కూడా అతను సిద్ధమయ్యాడు. ఆ తర్వాత స్కాట్ సిమన్స్కు ప్రొడక్ట్ డెవలప్మెంట్ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆపరేషన్స్ చూసుకునే బాధ్యతలను డ్యూక్ హన్సన్ తీసుకున్నాడు. ఫండింగ్ కోసం వాళ్ళు చాలా మంది వెంచర్ క్యాపిటలిస్టులను కలిశారు. కానీ ఆ షూ చూడగానే వాళ్ళంతా రిజెక్ట్ చేశారు. దాంతో వీలైన చోటల్లా వాళ్ళు డబ్బులు పోగు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ మొదటి ఇన్వెస్టర్స్లో డ్యూక్ తండ్రి కూడా ఉన్నాడు. అతను ఒక బాడీ బిల్డర్. అతనితో పాటు వాళ్ళ స్నేహితులు కొందరు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళ బిజినెస్ ప్లాన్ చాలా సింపుల్. 2002 నవంబర్లో ఫ్లోరిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వాటర్ బోట్ షో జరుగుతోంది. దానికి వేలాది మంది బోటింగ్ ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారని వాళ్ళు అంచనా వేశారు. ఈ కొత్త బోట్ షూ లాంచ్ చేయడానికి అదే సరైన సమయం. అక్కడ వాళ్ళు ఒక స్టాల్ పెట్టి తమ ఫోమ్ షూస్ను ప్రదర్శించారు. ఆ షూస్కు వాళ్ళు ద బీచ్ అని పేరు పెట్టారు. అయితే అక్కడ జనాల రియాక్షన్ కూడా వీళ్ళు ఊహించినట్లే ఉంది. జనాలు ఆ షూ చూసి నవ్వారు. అవి చాలా అసహ్యంగా ఉన్నాయని కామెంట్ చేశారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. అంత వింతగా ఉన్న ఆ షూస్ను ఎవరూ ఇగ్నోర్ చేయలేకపోయారు.
నిజానికి వాళ్ళ స్టాల్ ముందు ఎంత జనం చేరారంటే అక్కడ దారి మొత్తం బ్లాక్ అయింది. ఆ రద్దీని కంట్రోల్ చేయడానికి ఫైర్ మార్షల్స్ స్వయంగా మెగాఫోన్లో అనౌన్స్మెంట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే ఆ ఫౌండర్స్కు ఒక విషయం అర్థమైంది. ఆ షూస్ చూడడానికి అసహ్యంగా ఉండడమే వాళ్ళ మైనస్ కాదు, అదే వాళ్ళ మెయిన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని తెలుసుకున్నారు. వాళ్ళ స్టాల్ దగ్గర ఎవరైనా ఆగిన ప్రతిసారి వాళ్లకు ఒక జత షూస్ ఇచ్చి ట్రై చేయమని చెప్పారు. అలా ఒకసారి ఆ షూ వేసుకున్న వాళ్ళు అందులోని కంఫర్ట్ మరియు ఫీచర్స్కు ఫ్యాన్స్ అయిపోయారు. దానికి తోడు దాని ధర కేవలం $30 మాత్రమే. ఇది మామూలు బోటింగ్ షూస్ కంటే చాలా చాలా తక్కువ ధర. అలా కేవలం ఒక్క బోట్ షోలోనే వాళ్ళు 1000 జతల షూస్ అమ్మారు. తమ ప్రోడక్ట్కు మార్కెట్లో నిజమైన డిమాండ్ ఉందని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అదే సమయంలో ఆ ఫౌండర్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు గమనించారు. వాళ్ళ షూస్కు మొసళ్లకు మధ్య చాలా పోలికలున్నాయి. మొసళ్లలాగానే వాళ్ళ షూస్ కూడా నీళ్లల్లో, నీళ్లపై, అలాగే నేల మీద చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మొసలి చర్మం దాన్ని చాలా దృఢంగా ఉంచుతుంది. అదేవిధంగా క్రాక్స్ లైట్ మెటీరియల్ ఈ షూకు మంచి బలాన్ని, మన్నికను ఇచ్చింది. మొసళ్ళు చాలా దశాబ్దాల పాటు బ్రతుకుతాయి. వీళ్ళ షూ కూడా చాలా కాలం మన్నిక వచ్చేలా డిజైన్ చేశారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దాని ఆకారం మరియు రంధ్రాల వల్ల ఆ షూ అచ్చం మొసలి తల్లాగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ షూకి క్రాక్స్ అని పేరు పెట్టారు. ఇది క్రొకడైల్ అనే పదానికి షార్ట్ ఫామ్. దాని లోగో మరియు మస్కట్ కూడా నవ్వుతున్న ఒక మొసలి ముఖమే. అలాగే వాళ్ళ మొట్టమొదటి ట్యాగ్ లైన్ గెట్ ఎ గ్రిప్. ఇక 2003లో అంటే వాళ్ళ మొదటి పూర్తి సంవత్సరంలో ఏకంగా 76,000 జతల షూస్ అమ్ముడయ్యాయి. తద్వారా $1.2 మిలియన్ రెవెన్యూ సాధించారు. అలా క్రాక్స్ ప్రయాణం ఊపందుకుంది. కానీ ప్రపంచంలోని టాప్ ఫుట్వేర్ బ్రాండ్స్ ముందు క్రాక్స్ అప్పటికీ ఒక చిన్న బ్రాండ్ మాత్రమే. అప్పుడే ఈ కథలోకి రాన్ స్నైడర్ ఎంటర్ అయ్యాడు. క్రాక్స్ అనే రాకెట్కు అతను ఒక పవర్ఫుల్ ఇంధనంలా మారాడు. రాన్ ఒక రిటైర్డ్ ఎంటర్ప్రెన్యూర్. అప్పటికే అతను ఒక $multi-billion కంపెనీ నిర్మించి దాన్ని అమ్మాడు. 2004లో అతను క్రాక్స్ కంపెనీలో ఒక అడ్వైజర్గా చేరాడు. అతను ఆ ఫౌండర్స్కు కేవలం 2 మాటల సలహా మాత్రమే ఇచ్చాడు. అదే థింక్ యూజ్, అంటే చాలా పెద్దగా ఆలోచించమని చెప్పాడు. అప్పటి వరకు తాము కేవలం మిడిల్ మెన్లాగా మాత్రమే ఉన్నామని ఫౌండర్స్కి అర్థమైంది. క్రాక్స్ తయారు చేసే ఫార్ములా మరియు టెక్నాలజీ అప్పటికి కెనడాకు చెందిన ఫోమ్ క్రియేషన్స్ దగ్గరే ఉంది. అందుకే వాళ్ళు $5.2 బిలియన్ డీల్తో ఆ ఫోమ్ క్రియేషన్స్ కంపెనీని కొనుగోలు చేశారు. దానికి తోడు కొత్త కలర్స్లో క్రాక్స్ లాంచ్ చేయడం మొదలుపెట్టారు. అలాగే చిన్న చిన్న మార్పులతో వేర్వేరు మోడల్స్ కూడా మార్కెట్లోకి తెచ్చారు. చాలా త్వరగానే క్రాక్స్ మార్కెట్ విస్తరించడం మొదలైంది. 12 గంటల పాటు డ్యూటీ చేయాల్సిన నర్సులు మరియు మెడికల్ స్టాఫ్స్కు ఈ క్రాక్స్ చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. వెనక ఉండే స్ట్రాప్ వల్ల అవి కాళ్లకు కంఫర్ట్గా సెట్ అయ్యేవి. పైగా వాటిని క్లీన్ చేయడం చాలా ఈజీ. అలాగే హాస్పిటల్ ఫ్లోర్స్ మీద ఇవి మరింత గ్రిప్పీగా ఉండేవి. ఇవి వేడిగా ఉండే కిచెన్ వాతావరణంలో అందులో ఉండే రంధ్రాల వల్ల వంట వాళ్లకు, చెఫ్లకు అవి చాలా రిలీఫ్గా ఉండేవి. ఆయిల్ పడి జిడ్డుగా ఉండే ఫ్లోర్స్ మీద కూడా వీటి గ్రిప్ చాలా బాగుండేది. అలా 2004 నాటికి వాళ్ళ రెవెన్యూ $1.5 మిలియన్ కు చేరుకుంది. ఈ రిజల్ట్స్ చూశాక 2005 జనవరిలో రాన్ స్నైడర్ను క్రాక్స్ సీఈఓగా చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ ముగ్గురు ఫౌండర్స్ కంపెనీ పూర్తి బాధ్యతలను ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి అప్పగించారు. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్కరుగా రిటైర్ అయిపోయారు. స్నైడర్ బాధ్యతలు తీసుకోగానే ఎన్నో కొత్త మోడల్స్ పరిచయం చేశాడు. అలాగే అగ్లీ కెన్ బి బ్యూటీ అనే పేరుతో క్రాక్స్ మొట్టమొదటి మార్కెటింగ్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. 2006లో క్రాక్స్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళింది. ట్రేడింగ్ మొదలవ్వగానే దాని మార్కెట్ క్యాప్ ఏకంగా $1.15 బిలియన్ కు టచ్ చేసింది. దాదాపుగా $28 మిలియన్ ఫండ్స్తో అమెరికన్ చరిత్రలోనే అతిపెద్ద ఫుట్వేర్ ఐపీఓగా ఇది రికార్డ్ సృష్టించింది. ఆ ముగ్గురు ఫౌండర్స్ మల్టీ మిలియనర్స్ అయిపోయారు. కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన కథ ఆ పడవ కెప్టెన్ రాన్ ఆలివర్ది. వాళ్ళ బోటింగ్ ట్రిప్ సమయంలో కెప్టెన్గా ఉన్న అదే రాన్ ఆలివర్ ఆస్తి ఇప్పుడు $10 మిలియన్ కు పైగా దాటింది. ఎందుకంటే అతను కూడా మొదట్లో క్రాక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత సంవత్సరం క్రాక్స్కు మరింత అద్భుతమైన విజయాన్ని అందించింది. కంపెనీ రెవెన్యూ ఏకంగా $847 మిలియన్ కు చేరింది. 2007 చివరి నాటికి కంపెనీలో 5,300 మంది ఉద్యోగులు చేరారు. అంతేకాకుండా అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కూడా క్రాక్స్ వేసుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రాక్స్ ఒక రకంగా తన శిఖరాగ్రానికి చేరుకుంది. కానీ అక్కడే ఒక సమస్య మొదలైంది. క్రాక్స్ ఒక పర్వత శిఖరం అనుకున్నది వాస్తవానికి ఒక కొండ అంచు. అక్కడి నుంచి వాళ్ళకు ఒక భయంకరమైన పతనం ఎదురుకాబోతోంది. 2007 నాటికి క్రాక్స్ గోల్ఫ్ షూస్, ఫ్లిప్ ఫ్లాప్స్, డ్రెస్ లోఫర్స్, బూట్స్, స్నీకర్స్, రైన్ బూట్స్, బ్యాక్ ప్యాక్స్, సన్ గ్లాసెస్ మరియు బట్టలు కూడా అమ్మడం మొదలుపెట్టింది. వాళ్ళు యూ బై క్రాక్స్ పేరుతో మహిళల కోసం ఒక లగ్జరీ ఫ్యాషన్ లైన్ను కూడా తీసుకొచ్చారు. దాని కింద వాళ్ళు $280 ధరకు రేసీ రాకర్, డేంజరస్ దివా మరియు ఇంపాసిబుల్ గర్ల్ లాంటి వింత పేర్లతో హీల్స్ అమ్మడం మొదలుపెట్టారు. కానీ ఒక సాధారణ ఫోమ్ షూస్ చేసే కంపెనీ నుంచి ఇలాంటి లగ్జరీ హీల్స్ కొనడానికి జనాలు అస్సలు ఇంపార్టెన్స్ చూపించలేదు. ప్రపంచవ్యాప్తంగా 250 రకాల మోడల్స్ లాంచ్ చేయడం,
వందల కొద్ది రిటైల్ స్టోర్స్ ఓపెన్ చేయడం, అలాగే ఇన్వెస్టర్లకు భారీ గ్రోత్ ఇస్తామని మాట ఇవ్వడంతో క్రాక్స్కు ఇక వెనక్కి తగ్గే అవకాశం లేకుండా పోయింది. అందుకే వాళ్ళ ఫ్యాక్టరీలు ఆగకుండా చాలా వేగంగా ప్రొడక్ట్స్ తయారు చేస్తూనే ఉన్నాయి. కానీ కస్టమర్లు మాత్రం ఆ ప్రొడక్ట్స్ను అంతే వేగంగా కొనడం మానేశారు. దీంతో 2007 నాటికి అమ్ముడు పోని వస్తువుల విలువ $240 మిలియన్ చేరుకుంది. అంటే దాదాపుగా 30 మిలియన్ జతల షూస్ గోడౌన్లోనే ఉండిపోయాయి. కానీ వాళ్ళ కష్టాలకు ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. సాధారణంగా చాలా బ్రాండ్స్ జనాలకు ఎక్కువగా కనిపించకపోవడం వల్ల ఫెయిల్ అవుతాయి. కానీ క్రాక్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం అది జనాలకు మరీ ఎక్కువగా కనిపించడం. ఎక్కడ చూసినా క్రాక్స్ ఉత్పత్తులు ఉండేవి. షూ స్టోర్స్, స్పోర్ట్స్ స్టోర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, 7-Eleven స్టోర్స్, ఎయిర్పోర్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాగే అమెరికా ప్రెసిడెంట్ నుంచి ఒక గార్డెన్ వరకు, ఒక బామ్మ నుంచి మనవళ్ల వరకు అవే క్రాక్స్ చూసి చూసి జనాలకు బోర్ ఫీలింగ్ వచ్చింది. కెనడాకు చెందిన 2 కుర్రాళ్ళు ఏకంగా ihatecrocs.com అనే ఒక వెబ్సైట్ను క్రియేట్ చేశారు. దాని ట్యాగ్ లైన్ కూడా డెడికేటెడ్ టు ద ఎలిమినేషన్ ఆఫ్ క్రాక్స్ అని పెట్టారు. వాళ్ళు క్రాక్స్కు టపాకాయలు చుట్టి పేల్చేశారు. కత్తెర్లతో క్రాక్ను కట్ చేశారు. ఆఖరికి వాళ్ళు 1000 కంటే ఎక్కువ ఐ హేటెడ్ క్రాక్స్ అనే టీషర్ట్లను కూడా అమ్మేశారు. చివరికి టైమ్ మ్యాగజైన్ వాళ్ళ 50 వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ లిస్ట్లో క్రాక్ కూడా చేరిపోయింది. ఇక 2008 నాటికి క్రాక్స్ ఎలాగోలా ఈ సమస్యలన్నిటినీ మేనేజ్ చేస్తున్న సమయంలో వాళ్ళను పూర్తిగా కుదిపేసిన ఒక సంఘటన జరిగింది. అదే 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. అంతకుముందు సంవత్సరం $168 మిలియన్ లాభం సంపాదించిన అదే కంపెనీ ఆ సంవత్సరం $185 మిలియన్ నష్టాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు సంవత్సరం 24 కోట్ల రూపాయల విలువైన కంపెనీ ఇప్పుడు కేవలం 300 కోట్ల రూపాయలకు పడిపోయింది. 2009లో క్రాక్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అయిన డెలాయిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఒక కంపెనీగా క్రాక్స్ ఇక ముందుకు సాగడం కష్టమే అని వాళ్ళు తేల్చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ ఏ క్షణంలోనైనా మూతపడొచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన బిజినెస్ హిస్టరీలోని ఒక ఐకానిక్ కమ్బ్యాక్ లాగా మారిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు క్రాక్స్ నష్టాల్లోనే సాగింది. ఇక ఎలాంటి ఆశ లేదు అనుకున్న సమయంలో బ్లాక్ స్టోన్ ఎంటర్ అయింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో ఒకటి. ప్రపంచమంతా క్రాక్స్లో చూడలేని ఒక విషయాన్ని వాళ్ళు గమనించారు. క్రాక్స్ అప్పటికీ ఒక గ్లోబల్ బ్రాండ్ అని, దాన్ని మళ్లీ తిరిగి నిలబెట్టొచ్చని వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళు $200 మిలియన్ ఇన్వెస్ట్ చేసి కంపెనీకి ఒక లైఫ్ లైన్ ఇచ్చారు. అదే సమయంలో ఆండ్రూ రీస్ అనే ఒక టాప్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్కు క్రాక్స్ను గాడిలో పెట్టే బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత అతనే సీఈఓగా కూడా మారాడు. రీస్ నెలల తరబడి ప్రతి ప్రొడక్ట్ లైన్ను, ప్రతి స్టోర్ లాభాలను, అలాగే కంపెనీ బిజినెస్ మోడల్ను లోతుగా విశ్లేషించారు. అతను కనుక్కున్న విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ ఒరిజినల్ క్రాక్స్ మీదైతే ఈ కంపెనీ మొత్తం నిర్మించబడిందో ఆ ప్రొడక్ట్ ద్వారా కంపెనీకి కేవలం 16% రెవెన్యూ మాత్రమే వస్తుందని అతను గుర్తించాడు. కంపెనీ తన హీరో ప్రొడక్ట్ను పక్కన పెట్టేసింది. దాన్ని చూసి సిగ్గుపడుతున్నట్లుగా వ్యవహరించిందని అతనికి అర్థమైంది. కానీ రీస్ ప్రకారం ఒక ఒరిజినల్ క్రాక్సే వాళ్ళ నిజమైన ఐడెంటిటీ. అందుకే అతను మిగతా కంపెనీలన్నిటినీ ఒక్కొక్కటిగా ఆపేసి మళ్ళీ ఆ ఒరిజినల్ క్రాక్స్ మీదే ఫోకస్ పెట్టాడు. 2018 నాటికి ఆ క్లాసిక్ క్రాక్స్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాయి. అప్పటికి కంపెనీ మొత్తం సేల్స్లో 52% కేవలం ఈ క్లాసిక్ క్రాక్స్ నుంచి వచ్చాయి. దీంతో పాటు నష్టాల్లో ఉన్న దాదాపుగా 160 స్టోర్లను రీఓపెన్ చేశారు. చివరకు వాళ్ళ ఫ్యాక్టరీలన్నింటినీ క్లోజ్ చేసి వియత్నాం మరియు చైనా లాంటి దేశాల్లో ఉన్న కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్కు ప్రొడక్ట్స్ అంతా అవుట్ సోర్సింగ్ ఇచ్చేశారు. ఈ స్ట్రాటజీని అతను నైక్ నుంచి నేర్చుకున్నాడు. నైక్ కూడా సొంతంగా షూస్ తయారు చేయదు, కేవలం డిజైన్ మరియు మార్కెటింగ్ మాత్రమే చూసుకుంటుంది. ఈ అసెట్ లైట్ మోడల్ వల్ల కంపెనీకి చాలా డబ్బు ఆదా అవుతుంది. ఈ మోడల్తోనే నైక్ అనేది చాలా తక్కువ కాలంలో గొప్ప లాభాలు సంపాదించింది. ఇది గమనించిన క్రాక్స్ ఆ కంపెనీని $20 మిలియన్ కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు క్రాక్స్ ఈ బిజినెస్తో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయలేదు. అయితే సీఈఓ ఆండ్రూ రీస్ ఒక విషయాన్ని గమనించాడు. ప్రతి క్లాసిక్ క్రాక్ జతకు 26 రంధ్రాలుంటాయి. అంటే ఎవరైనా ఒక $50 క్రాక్స్ కొని ప్రతి రంధ్రానికి ఒక $5 జిబిట్ చార్మ్ కొంటే కంపెనీకి అదనంగా $130 లాభం వస్తుందని అతను అంచనా వేశాడు. కానీ బిస్బిట్స్ అనేవి కేవలం లాభాలు తెచ్చే ఒక అవకాశం మాత్రమే కాదు. రీస్ దృష్టిలో క్రాక్స్ అనేవి ఒక ఖాళీ కాన్వాస్ లాంటివి. వాటి మీద కస్టమర్లు రకరకాల జిబ్జిట్స్తో తమ ఇష్టాలను వ్యక్తపరచుకోవచ్చు. అందుకే అతను టాప్ అమెరికన్ బ్రాండ్స్తో కలిసి కష్టమైన రిబ్జిట్స్తో ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్ క్రాక్స్ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 2018లో వాళ్ళు పాపులర్ ర్యాపర్ పోస్ట్ మలోన్తో కలిసి క్రాక్స్ మరియు బిబ్జెట్స్ లాంచ్ చేశారు. దాని ధర $60. అప్పుడేం జరిగిందో తెలుసా? కేవలం 10 నిమిషాల్లోనే ఆ స్టాక్ మొత్తం అమ్ముడుపోయింది. సరిగ్గా అప్పుడే ప్రపంచాన్ని కుదిపేసి COVID-19 కూడా వచ్చింది. మిగతా అన్ని ఇండస్ట్రీలాగే ఫుట్వేర్ ఇండస్ట్రీ కూడా పడిపోవడం మొదలైంది. కానీ క్రాక్స్ విషయంలో మాత్రం ఒక నమ్మశక్యం కాని విషయం జరిగింది. పడిపోవడానికి బదులుగా క్రాక్స్ సేల్స్ అమాంతంగా పెరిగాయి. ఎందుకంటే పాండమిక్ ఇది పర్ఫెక్ట్ షూ.
లాక్డౌన్ సమయంలో రోజంతా ఇంట్లో వేసుకోవడానికి క్రాక్స్ చాలా కంఫర్టబుల్గా ఉండేవి. ఇదే వాటి సేల్స్ను కూడా పెంచింది. అదే సమయంలో కోవిడ్ వైరస్తో పాటు మరొకటి కూడా చాలా వేగంగా వ్యాపిస్తుంది. అదే షార్ట్ ఫామ్ కంటెంట్, ముఖ్యంగా టిక్ టాక్. క్రాక్స్ పెద్దగా ఏమీ చేయలేకపోయినా జెన్జీ పిల్లలు జిబిట్స్తో తమ క్రియేటివిటీని చూపిస్తూ టిక్ టాక్లో వీడియోలు చేసి ఫాలోవర్స్ను సంపాదించుకునేవారు. వీళ్ళందరికీ కూడా క్రాక్స్ అనేవి ఒక రోల్ మోడల్, ఒక కొత్త మోడల్గా కనిపించాయి. చూశారు కదా ఈ క్రాక్స్ కథ. మనకు కేవలం బిజినెస్ గురించే కాకుండా మన వ్యక్తిగత జీవితానికి కూడా ఈ క్రాక్స్ కంపెనీ కథ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మన పని అయిపోయిందిరా అని ఎవడైనా అంటే ఇంకా అవ్వలేదు, చాలా చాలా చేయాల్సిందో అని చెప్పండి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకు కూడా తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.